నేను మీ దగ్గర ఒకటి చెప్పాలి. నాకు ఎలా చెప్పాలో అర్థం కావటం లేదు. శ్రేయ ఏదో కన్ఫ్యూజన్లో ఉంది. జరిగిన విషయాలన్నీ మర్చిపోయావని చెప్పావు, కానీ దయాసార్ గురించి అంటుంటే నీకెందుకింత బాధగా ఉంది? మీ ఇద్దరికీ ఓ విషయం చెప్పాలని పిలిచాను. నాకు సిద్ధార్థ్కి ఎంగేజ్మెంట్ డేట్ ఆల్రెడీ ఫిక్స్ అయింది. నువ్వు ఎవరన్నా బలవంతం పెట్టడం వల్ల పెళ్లి చేసుకుంటున్నావా? అవును, మీ ఎంగేజ్మెంట్కి ఏ డేట్ ఫిక్స్ చేశారు? 28 సెప్టెంబర్. శ్రేయ తీసుకునే నిర్ణయానికి వెనకేదో పెద్ద బలమైన కారణం ఉంది. ఆ కారణం ఏమైంటుంది? హాయ్ నాన్న, మీకు కాఫీ. ఇవ్వమ్మా ఇవ్వు. మీకు నచ్చినట్టుగా నేను ప్రిపేర్ చేశాను. వేడి వేడి వేడిగా ఉంది, జాగ్రత్త. వావ్, నా కూతురులాగా ఈ ప్రపంచంలో ఎవ్వరూ కాఫీ పెట్టివ్వలేరు. అది మాత్రం నిజమే. నేను ఒక టైంలో మంచి టేస్టీ అయిన కాఫీ చేసి ఇచ్చేదాన్ని. నువ్వే టేస్ట్ కదా. లేదు లేదు, ఈ రోజుకి నువ్వు టేస్ట్గా కాఫీ పెడతావని చెప్తున్నాను అంతే. మీరున్నారే, మీ అమ్మాయిని ఇక్కడే పెట్టుకుని ఎలా మాట్లాడుతున్నారు? ఏమైంది శ్రేయమ్మా, నీకేమన్నా ప్రాబ్లమా? లేదు నాన్న, నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు. ఇదిగో చూసావుగా. ఉండండి ఉండండి, కూర్చోండి, నేను చూస్తాను. సిద్ధార్థ్, ఏంటి నన్ను చూసి షాక్ అయిపోయావా? బాబు సిద్ధార్థ్, రా లోపలికి. కూర్చోండి, నేను ఏ కాఫీ లేదు లేదు తీసుకొస్తాను. శ్రేయ, నేను వెంటనే వెళ్ళాలి. నేను ఈ ఎంగేజ్మెంట్ కార్డ్ తీసుకొచ్చాను. డిజైన్ ఎలా ఉంది? ఈ కార్డ్ నచ్చలేదా? పర్వాలేదు, మనం వేరే మార్చుకుందాం. లేదు లేదు, కార్డ్ బాగుంది. పద 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 పద, రా రా, ఆ బంగ్లాలో దక్కుందాం. రే అటు కాదు, ఇటువైపు రా. పట్టుకోండి పట్టుకోండి, పట్టుకుందాం వాళ్ళ. పద, ఇక్కడ నుంచి వెంటనే బయలుదేరిపోవాలి. మనం ఈ బంగారాన్ని ఇక్కడ గొయ్యి తీసి పాతి పెడదాం. రే, నీకేమన్నా పిచ్చి పట్టిందా ఏంటి? ఏరియాలో ఉన్న ప్రతి వాళ్ళు మన మొహం బాగా చూసేశారు. రేపు మళ్ళీ ఇక్కడికి వచ్చామంటే మనం పట్టుకుంటారు, వాళ్ళు కొట్టేస్తారు. అర్థమైందా? మనం బంగారం తీసుకుని ఇక్కడ తప్పించుకోలేం. అందరూ ఇక్కడే తిరుగుతున్నారు. ప్రమాదం చూసి ఎప్పటి నుంచి భయపడుతున్నావు? ఆపదని చూసి కాదు, నీ పిచ్చితనం వల్ల భయపడుతున్నాను రా. నీ పిచ్చితనం వల్ల ఏ రోజు ఒక రోజు మనం ఖచ్చితంగా ఇరుక్కుంటాం. మూర్ఖుడని ఎవరిని అంటున్నావు? ప్లాన్ వేసింది నేను. ప్రతి ప్లాన్ నువ్వే వేసావు. దానికోసం జైలుకి వెళ్ళే ప్లాన్ కూడా వేస్తానంటావా? చెప్పరా. నువ్వు చెప్పేది వినాల్సిన అవసరం నాకు లేదు. ఏంటి, అర్థమైందా? బంగారాన్ని ఇక్కడే పెడుతున్నావు, ఇక్కడే. అలాగా? ఎక్కడ పెట్టి చూపించు. అలాగా? తప్పించుకోకూడదు. అదిగో పట్టుకోండి. చూస్తూ ఉండండి. ఏంటి అలా చూస్తున్నారు? ఇది అస్థిపంజరం. ఈ హంతకుల బ్రెయిన్ ఎలా పనిచేస్తుందో చూడండి.
హత్య చేసిన తర్వాత కూడా వీళ్ళు తృప్తి పొందక డిజైన్ చేశారు ఆ ఎముకలతో. సచిన్, మీరిద్దరూ ఒక పని చేయండి, ఇంట్లోకి వెళ్ళి బాగా వెతకండి, అక్కడ ఏమైనా దొరుకుతుందేమో చూడండి. బాస్, దీన్ని చూడు. ఆ తల చుట్టూ ఉన్న డిజైన్ కాళ్ళు చేతుల ఎముకలతో చేశారు. ఇదిగో దీన్ని చూడు. ఇదేమో కాళ్ళ ఎముకలు, ఇదేమో చెయ్యి ఎముకలు. ఈ కాళ్ళ బొయ్యకులు వేరే వేరే మనిషికి చెందిందా? అవును తారిక, వేరు వేరు వ్యక్తులకు చెందినవే. బాస్, నాకు తెలిసి 2 వ్యక్తులను చంపి ఇక్కడ పాతి పెట్టినట్టున్నారు. సార్, హా నిఖిల్, సార్ మిగతా ఎముకలు ఇక్కడున్నాయి. వీటిని ఇక్కడ పాతి పెట్టారు చూడండి. ఒకే ఒక ఎముక మాత్రం ఇక్కడ ఉంది. ఒకే ఒక ఎముక ఇక్కడ చూడు. పూర్వి ఇక్కడ రక్తపు మరక ఉందా అని కాస్త చెక్ చేయి. సార్, అవును సార్, గ్రామ ప్రజలు చెప్పేది 1984లో ఈ ఇంటి యజమాని సెలవుకి కుటుంబంతో పాటు ఆస్ట్రేలియా వెళ్ళిపోయారని చెప్తున్నారు సార్. కొన్ని రోజుల తర్వాత వాళ్ళు చనిపోయారని వార్త మాత్రం వచ్చింది. కుటుంబం మొత్తం నీళ్ళలో మునిగిపోయారంట. సరే, ఒక విషయం చెప్పండి. ఇక్కడ వీళ్ళు చనిపోయిన తర్వాత ఈ ఇంటిని చూసుకోవడానికి ఎవరు రాలేదా? లేదు సార్, బంధువులు మిత్రులు అందరూ ఈ ఇంట్లో ఆత్మ ఉందని చెప్తున్నారు. ఆత్మ? సరే, మీలో ఎవరైనా ఇక్కడ ఆత్మను చూసారా? అవును సార్, అప్పుడప్పుడు కొన్ని రూపాలు కనపడుతూ ఉంటాయి. అవును, తర్వాత కొన్ని భయంకరమైన శబ్దాలు వస్తాయి సార్. హా? ఎలాంటి భయంకరమైన శబ్దం? సార్, కొన్ని సమయాల్లో ఎవరిని అరుస్తున్నట్టు శబ్దం, కొన్ని సమయాల్లో ఎవరిని ఏడుస్తున్నట్టు వినపడుతూ ఉంటుంది సార్. సోలంకి, ఈ ఎముకలన్నిటినీ చూస్తుంటే ఏమనిపిస్తుందంటే హత్య చేయబడింది ఒక ఆడ, ఒక మగ. ఇది చూసావా? మోకాలి ఎముక, ఒక మోకాలి ఎముక ఒక అమ్మాయిది. బాస్, కానీ ఒక ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటి? ఇక్కడ చాలా ఎముకలున్నాయి, పుర్రె మాత్రం ఎక్కడ కనపడడం లేదు. అనేకంగా పుర్రెలు ఎక్కడైనా దాచి ఉండొచ్చు, లేదా విసిరి పారేసి ఉండొచ్చు. ఉండుండొచ్చు. ఇలా చూడండి, మీరు ఒక పని చేయండి, ఈ చుట్టుపక్కల ప్రదేశాన్ని బాగా చెక్ చేయండి, వెతకండి, చూడండి, ఏదో ఒకటి ఖచ్చితంగా దొరుకుద్ది. ప్రతి ఇంచుని వెతకండి, మీరు వెళ్ళండి. సార్, ఈ బంగ్లా మూసే ఉంటుందా? మీరిక్కడ చుట్టుపక్కల ఉండేవారా? అవును సార్. అయినా మీకు ఈ ఇల్లే దొరికిందా? గిండిపోయిన రక్తం. సార్, సార్, ఈ టేప్ రికార్డర్ ప్రొజెక్టర్ దొరికింది. టేప్ రికార్డర్ ఇంకా ప్రొజెక్టర్. ఈ ఎండిపోయిన రక్తం అయితే ఏదో ఒక సీక్రెట్ ఈ బంగ్లాలో దాగి ఉంది. సార్, సార్, స్కెలిటన్ ఏం దొరకలేదు, కానీ ఈ కార్ తాళం దొరికింది. కార్ తాళమా? ఏంటి విచిత్రంగా ఉంది. కారు తాళం ఉంది, కానీ కారు కనిపించట్లేదు. ఒక ఆడ మగ స్కెలిటన్స్ ఉన్నాయి, కానీ పుర్రెలు లేవు. అయితే ఇందులో దాగి ఉన్న విషయం ఏంటి? అయితే ఇది చేసింది ఎవరు? RAIMA. ఎముకలతో రైమాన్ రాసుంది. రైమా అంటే ఇది ఒక అమ్మాయి పేరు ఉండొచ్చు. అలాగే 2 దొంగెదవలు దాక్కోడానికి ఆ బంగ్లాలోకి వెళ్ళకపోతే మనకు అసలు తెలిసేదే కాదు. అక్కడ 2 శవాలు పాతి పెట్టారని. తర్వాత ఇది కూడా తెలియకుండా పోతుంది అక్కడ ఒక ఆత్మ ఉందని.
ఈ హత్య ఎన్ని సంవత్సరాల ముందు జరిగిందో తెలియట్లేదు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే నేరస్తుడు అమ్మాయిల్ని పోర్చలేదు. వాళ్ళ ఎముకలతో ఇలా డిజైన్ చేశాడు. పేరు రాశాడు రైమా అని. ఇక్కడ మనకి కొన్ని వస్తువులు దొరికాయి కదా, టేప్ రికార్డర్, ప్రొజెక్టర్, ఇంకా డ్రెస్. ఈ 3 వస్తువుల నుంచి మనం ఆ హంతకుడి గురించి చాలా తెలుసుకోవచ్చు. చాలా రోజులు వాడు బయట తిరగలేడు. సార్ అవన్నీ మేము రిపేర్కి పంపించాము. త్వరలోనే దాని డీటెయిల్స్ మొత్తం వచ్చేస్తాయి సార్. అప్పుడు మన అనుమానం క్లియర్ అయిపోతుంది. ఇక ఆ కార్ తాళం దొరికింది కదా, దాని గురించి. కీజో కార్తాలం. కీజో, అలాగా? అయితే కీజో కార్ కంపెనీ ద్వారా మనం తెలుసుకోవచ్చు. మీరు మాకు చెప్పొచ్చా ఈ తాళం ఏ బండిది, ఇంకా ఈ బండి కొన్నది ఎవరు? ఖచ్చితంగా చెప్పగలం సార్. అన్ని ఇగ్నిషియల్ పాయింట్లో వేస్తే ఖచ్చితంగా తెలుస్తుంది. రండి సార్. ఒక నిమిషం. దానికంటే ముందు ఈ గ్లౌస్ వేసుకోండి. థ్యాంక్ యూ. ఇది కాదు సార్. దీన్ని చూడండి సార్, మ్యాచ్ అయింది సార్. ఇది 2009 కీజో ఎఫెక్స్ మోడల్. ఇప్పుడు ఈ మోడల్ని మేము ఆపేసాం సార్. కీజో ఎఫ్ఎక్స్ 2009 మోడల్. మీ కస్టమర్స్లో ఎవరైనా ఈ తాళాన్ని డూప్లికేట్గా చేసి ఇవ్వమని మిమ్మల్ని రిక్వెస్ట్ చేశారా? అది తెలుసుకోవడానికి చాలా టైం పడుతుంది. ఓకే, బట్ ఎవడో చూడండి. ఆలోపు మేము ఈ విషయం కనిపెడతాం. 2009లో కీజో ఎఫెక్స్ మోడల్ ఎన్ని బళ్ళు కనిపించకుండా పోయాడు. మిలాన్ సార్, చెప్పండి సార్. ఏదైనా జరుగుతుందా? సార్ నేను ట్రై చేస్తున్నాను సార్. ఆత్మ ఆత్మంతా ఏం లేదు సార్. ఆత్మంతా ఏం కాదు సార్. తెలియకుండా షట్టర్ ఓపెన్ అయిపోయింది సార్. ఆ రికార్డేనా ఇది? అవును సార్, మీరు తీసుకొచ్చారు కదా ఆ రికార్డరే సార్. అందులోంచే సార్ ఈ శబ్దం వస్తుంది. సార్, ఈ ఆత్మలు షార్ట్ కట్లో రావడం మొదలుపెట్టాయి. ఇప్పుడు వాటి గొంతుల్ని ఉపయోగించడం లేదు, ఈ టేప్ రికార్డులో రికార్డ్ చేసి మరీ పెడుతున్నాయి. పంకజ్, ఇలా కూడా అయ్యుండొచ్చు కదా. అక్కడ ఏ ఆత్మ లేకుండా ఎవరో ఒక వ్యక్తి ఇలాంటి ఆటలు ఆడుకుంటే. మిలాన్ సార్, చెప్పండి సార్. మీకు ఈ ప్రొజెక్టర్ నుంచి ఏ ఫుటేజ్ దొరికింది? సార్ హలో రచన, నువ్వు కింద ఉన్నావు? అక్కడే ఉండు, నేను వచ్చేస్తాను ఇప్పుడు. సార్ చాలా సారీ సార్, ఒక ముఖ్యమైన విషయంగా కిందకి వెళ్ళాలి. ఇదిగోండి రిమోట్, మీరు పట్టుకోండి. మీరు ఫుటేజ్ చూస్తూ ఉండండి. కానీ సార్ చాలా జాగ్రత్తగా. జాగ్రత్తగానా? ఎందుకు? ఎందుకంటే ఈ ఫుటేజ్ గుండె వీక్గా ఉండే వాళ్ళ కోసం కాదు. పంకజ్, ఆత్మ. పంకజ్, బంగ్లా నంబర్ 13లో ఉన్న ఆత్మ ఇక్కడికి వచ్చింది. పంకజ్, కాపాడు. సార్ అరవకండి, నేను ముందే చెప్పాను కదా సార్, ఈ ఫుటేజ్ గుండె వీక్గా ఉండే వాళ్ళు చూడకూడదని చెప్పి. అవునవును, లేదు. అరే, మీకేంటి ఈ ఫుటేజే దొరికిందా? అవును సార్, ఇంతవరకు ఈ ఫుటేజే దొరికింది. అరే ఏంటయ్యా మీరు? ఏసీపీ సార్ ఈ ఫుటేజ్ని చూసి ఏం చెప్తారో తెలియట్లేదే. మేము ఇద్దరు భయపడిన విషయాన్ని నువ్వు ఎవరికి చెప్పకూడదు. సార్ నేను వాళ్ళకి ఫోన్ చేసి అన్ని చెప్పేశాను సార్. ఏంటి?
మనం అనుమానించింది సరిగ్గానే ఉంది. ఈ హంతకుడు ప్రొజెక్టర్ ద్వారా ఎవరినో భయపెట్టాడు, ఆత్మలాగా. సార్ ఒకవేళ ఈ ఫుటేజ్కి ఆ ఎముకలకు ఎలాంటి సంబంధం లేదంటే, ఐ మీన్ జనాలు తప్పుగా అనుకుంటున్నారు అందులో ఆత్మ ఉందని. అంటే ఒకవేళ ఈ ఫుటేజ్ ఊరికే వేళాకోళం కోసం అలా చేసుంటారేమో. లేదు శ్రేయ, లేదు. ఈ రెండు విషయాలు ఎక్కడో ఒక చోట లింకులో ఉన్నాయి. ఈ భయపెట్టాలన్న వీడియో ఆ హంతకుడు బుర్రలోంచి వచ్చిందే. సార్ ఒకరిని ఆట పట్టించడానికి లేదా భయపెట్టడానికి ఇలా చేస్తారా? ఫుటేజ్లో ఉన్న ఈ ఆత్మని ప్రొఫెషనల్గా తయారు చేశారు, స్పెషల్ ఎఫెక్ట్స్తో. ఇదంతా ఫిల్మ్లోనే చేస్తారు. ఇంకా సార్ ఈ ఫుటేజ్ చూస్తుంటే స్పెషల్ ఎఫెక్ట్స్ హంతకుడికి బాగా తెలుసు అనుకుంటా సార్. అలా లేకపోతే వాడైనా స్పెషల్ ఎఫెక్ట్స్ స్టూడియోకి వెళ్ళి దీన్ని తయారు చేసి ఉండాలి సార్. చాలా కరెక్ట్, అలాగే జరుగుంటుంది. సిటీలో స్పెషల్ ఎఫెక్ట్ స్టూడియోస్ ఎన్నున్నాయో అన్ని చోట్ల మనం కనుక్కోవాలి. రండి సార్, ఇతను బల్విందర్. ఆ కార్ తాళం ఇతనిదే సార్. విషయం ఏంటి సార్? నన్నెందుకు ఇక్కడికి పిలిచారు? మాకు మీ కార్ తాళం దొరికింది. ఎక్కడ సార్? గున్నతి నగర్, బంగ్లా నంబర్ 13. ఈ అడ్రస్ ఎప్పుడన్నా విన్నట్టుందా మీకు? లేదు సార్. లేదా? ఇంతకు మునుపు రైమా అనే పేరును విన్నారా? ఖచ్చితంగా లేదు సార్. కానీ సార్, దీనికి మా కారుకి ఏ సంబంధం సార్? మీ కార్ ఎక్కడుంది? సార్, అది ఎన్నో సంవత్సరాల ముందు దొంగపోయింది. ఎప్పటి నుంచి? 5 జూలై 2011. యాక్చువల్గా నేను ట్యాక్సీ బిజినెస్ చేస్తున్నాను. నా కంపెనీ పేరు బల్విందర్ అండ్ కంపెనీ. నా డ్రైవర్ ప్రీత్ నా బండి తీసుకొని ఎక్కడికి వెళ్లారో తెలియట్లేదు సార్. ఆ రోజు నుంచి ఇప్పటి వరకు నా బండి గురించి ఏ వివరాలు తెలియలేదు సార్. మరి ఆ డ్రైవర్ గురించి? హాస్పిటల్ నుండి ఫోన్ వచ్చింది, వాడిని అక్కడ అడ్మిట్ చేశారు అని. నేను చూడడానికి వెళ్ళాను. వాడి పరిస్థితి దారుణంగా ఉంది సార్. ఫైర్ యాక్సిడెంట్ వల్ల వాడి శరీరంలో ఫైర్ అయింది సార్. మీ డ్రైవర్ ఎక్కడున్నాడు? ఇప్పుడు మెంటల్ హాస్పిటల్లో ఉన్నాడు సార్. వాడు చాలా షాక్లో ఉన్నాడు సార్. ఏంటి, మెంటల్ హాస్పిటలా? ఏ హాస్పిటల్లో ఉన్నాడు అతను? సార్, పూనా నుండి 50 కిలోమీటర్ల దూరంలో ఒక స్టేట్ మెడికల్ సెంటర్ ఉంది సార్, అక్కడే ఉన్నాడు. స్టేట్ మెడికల్ సెంటర్. తారిక మేడం ఏమైనా తెలిసిందా? సార్ చెక్ చేస్తున్నారుగా, ఖచ్చితంగా ఏదో ఒకటి తెలుస్తోంది. ఏంటి సార్, తమరి కంటికి నేను కనపడలేదా? అరే సార్, మీరు నా కళ్ళల్లో తరచూ వస్తారు సార్. హా? అవును సార్, ఈరోజు ఉదయమే కలగన్నాను. నేను ఈ ల్యాబ్లోకి వస్తున్నట్టు, మీరు అన్ని విషయాలు కనిపెడుతున్నట్టు, సాయంత్రానికి నేరస్తుడు పట్టుపడినట్టు. అభిజిత్, నువ్వు కలలు కంటున్నావా? అవును సార్. నీ కలలో నేనొచ్చానా? అవును సార్. హా, నువ్వు నీ కలలో తారికా మేడంని చూసుంటావు. ఎస్ సార్. ఆ? లేదు, సారీ సార్, ఏం మాట్లాడుతున్నారు, బలేవర్ సార్. అయితే డాక్టర్ గారు, మరి ఎముక గూడు దానికి ఏం జరిగిందో చెప్పిందా? ఆ, కొన్ని విషయాలు తెలిసాయి. అందులో ఒక విషయం ఏంటంటే, ఈ అస్థిపంజరం లేట్ అయినందువల్ల అస్థిపంజరంగా మారలేదు. హంతకుడు చంపేసిన తర్వాత వెంటనే అస్థిపంజరంలా మార్చేశాడు. అంటే గొయ్యి లోపల తన శరీరాన్ని యాసిడ్తో తగలబెట్టేశాడు. మై గాడ్, ఇంత దారుణంగా చంపాడా? ఇంకా ఈ అస్థిపంజరం ఉందే, ఏ బి. ఈ అస్థిపంజరం ఒక వ్యక్తిది. ఇతని వయసు 30 నుండి 35 ఏళ్ళు ఉండాలి. ఇంకా ఎత్తు 6 అడుగుల దాకా ఉండుండాలి. సరే, మీరు అక్కడేదో మార్క్ చేశారు, ఇదంతా ఏంటి? యాక్చువల్గా ఈ చేతి వేళ్ళు చాలా చోట్ల పగిలిపోయినట్టుగా కనిపిస్తున్నాయి. అంటే ఇతను తన చేతుల్ని బాగా ఉపయోగించి ఉండుండాలి. చేతులను ఉపయోగించే చేసే పనుల్నే ఇతను చేస్తూ ఉండుండాలి. ఒకటి కూలి పనులు చేసేవాడు, లేదంటే డ్రాయింగ్ వేసేవాడు. ఇంకా ఆది వచ్చి అమ్మాయిది, దాంట్లో ఏం తెలిసింది? దయా, ఈ అమ్మాయి వయసు దాదాపు 30 ఏళ్ళు ఉండుండాలి. ఇంకా ఎత్తు 5.4 అడుగులు ఉండుండాలి. ఇంతకు మించి పెద్దగా ఏమీ తెలియలేదు. మరి ఆ డ్రెస్లో ఉన్న రక్తం అదేంటి? టెస్ట్ చేస్తే తెలిసింది ఇది అసలు రక్తం కాదు, లమాయిన్ రెడ్ అని కెమికల్ ఇది. దీన్ని ఎక్కువగా వాళ్ళు ఫిల్మ్స్, టీవీ సీరియల్స్ ఇంకా నాటకాల్లో ఉపయోగిస్తారు ఫేక్ రక్తం చూపించడానికి. అయితే ఎవరో పగడ్బందీగా ప్లాన్ చేశారు కదా, ఆ బంగ్లా నంబర్ 13లో ఎవరినో భయపెట్టడానికి. దొరికిపోతారు. ఆ హంతకుడు బెదిరించేవాడు. ఒకవేళ వాళ్ళిద్దరూ వేరే వేరే అయితే, డాక్టర్ సార్, ఎముకలు కూడా ఎంత పాతదని తెలుసుకోవడానికి ఎంత సమయం పట్టిద్ది? కొంచెం టైం పడుతుంది దయా. నీకే తెలుసు కార్బన్ డేటింగ్లో కొంచెం టైం పడుతుందని.
గుడ్. ఇప్పుడంతా బట్టబయలవుతుంది. ఇప్పుడంతా తెలిసిపోతుంది తను ఎప్పుడు చనిపోయారు అని. సార్ నాకు తెలిసి వీళ్ళిద్దరిని ఒకటిగానే చంపుంటాడనుకుంటా. 36 నుండి 38 నెలల క్రితం. అలా అయితే 3 సంవత్సరాల క్రితం. వీళ్ళు చనిపోయింది 2011లో. ఇంకా ఈ బల్విందర్ కార్ కూడా జూలై 2011లో కనపడకుండా పోయింది, బంగ్లా నంబర్ 13 దగ్గర. సార్ అయితే హంతకుడు ఈ పాటికి సిటీ నుండి పారిపోయి ఉంటాడు. వాడిని ఎలా కనిపెట్టాలి? పారిపోని ఎంత దూరం పారిపోతారో సిఐడి నుంచి తప్పించుకోలేరు. ఎక్స్క్యూజ్ మీ. ఎస్. సిఐడి. హలో సార్, నేను మీకోసమే వెయిట్ చేస్తూ ఉన్నాను. సరే, మేము పంపించాం కదా ఫుటేజ్, దాని గురించి ఏమైనా తెలిసిందా? అవును సార్, అది నేను చెక్ చేశాను. ఇంకా దాంట్లో స్పెషల్ ఎఫెక్ట్స్ అంతా మా స్టూడియోలోనే చేశారు సార్, దాదాపు 3 సంవత్సరాలకు ముందు. గుడ్. ఆ సినిమా పేరేంటి? ఆ సినిమా పేరు ఆక్రోశమైన ఆత్మ. కానీ ఆ సినిమా పూర్తిగా తీలేదు సార్. పూర్తి కానీ ఒక ఫిలిం ఫుటేజ్. సార్ ఆ సినిమా కూడా అవ్వలేదు, మేము చేసిన పనికి డబ్బులు కూడా ఇవ్వలేదు సార్ వాళ్ళు. ఏ బ్యానర్ ఫిలిం ఇది? ప్రొడక్షన్ హౌస్ పేరేంటి? సార్ వాళ్ళు కొత్త వాళ్ళు, ఇంకా ప్రొడక్షన్ హౌస్ పేరు ఒక్క నిమిషం. సార్ దాని పేరు మ్యాజిక్ మీడియా వర్క్స్. మ్యాజిక్ మీడియా వర్క్స్. ఇప్పుడు ఎవరు ఆక్రోషంగా ఉంటారో వాళ్ళు చెప్తారు. అక్కడికి వెళ్ళి చూద్దాం. సార్ ప్రీతి 3 నెలల్లో ఏమాత్రం కోలుకోలేదు. ఆ రోజు ఎవరో అమ్మాయి ఆత్మ గురించే మాట్లాడాడు, ఈ రోజు అదే మాట్లాడుతున్నాడు. ఏంటి అమ్మాయి ఆత్మ గురించా? సార్ గత 3 ఏళ్లలో వీడిని చూడ్డానికి ఎవరెవరు వచ్చారో వాళ్ళ లిస్టు మాకు కావాలి. ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే సార్, ఈ 3 ఏళ్లలో తనని కలవడానికి ఎవరూ రాలేదు. బల్వేందర్ మాత్రమే వచ్చాడు, ఎందుకంటే ట్రీట్మెంట్కి ఖర్చు పెడుతోంది తనే. బల్వీందర్? అవును సార్. ఓకే. ప్రీత్, వీళ్ళు సిఐడి ఆఫీసర్స్, నీతో ఏదో మాట్లాడాలని వచ్చారు. సిఐడినా? సిఐడి అంటే ఏంటి? సిఐడికి అర్థం ఏంటంటే మిత్రులు. ప్రీత్, మిత్రులని ఎవరిని చెప్తారు? నీ సుఖదుఖాలని ఇతరులతో పంచుకునే వాళ్ళని. మేమందరం నీకు మిత్రులం, అందువల్ల నువ్వు నీ యొక్క సుఖదుఖాలని మాతో పంచుకోవాలి. సరే మిత్రమా. ఇలా చూడు ప్రీత్, నేను నిన్ను ఒకటి అడుగుతాను, నీతో ఒకటి చెప్తాను. వాటన్నిటికీ నువ్వు చాలా ప్రశాంతంగా ఆలోచించి సమాధానం చెప్పాలి. ఓకే? గుర్తు చేసుకొని చూడు. జూలై నెల 2011 నువ్వు ఆ రోజు రాత్రి బంగ్లా నెంబర్ 13కి నువ్వు వెళ్ళావు, ఇద్దరిని తీసుకొని వెళ్ళావు. జూలై 2011, బంగ్లా నంబర్ 13. బంగ్లా నెంబర్ 11. ఏమైంది? నువ్వు నా మిత్రుడివి కాదు, నువ్వు నా మిత్రుడివి కాదు. రైమానే పంపించేది కదా నన్ను చెప్పడానికి. రైమానే పంపించేది కదా. లేదు లేదు, రైమా పంపించలేదు. మేము నీ మిత్రులం, సరేనా? నిజంగానా? ఖచ్చితంగా రైమా మమ్మల్ని పంపనే లేదు. ఇప్పుడు చెప్పు, ఆ రోజు రాత్రి ఆ బంగ్లాలో ఏం జరిగింది? బంగ్లా నెంబర్ 13. ఒక స్త్రీ పురుషుడు నాకు డబ్బులిచ్చారు, అక్కడికి తీసుకెళ్ళమని చెప్పారు. ఏంటిది? రైమా అరుస్తోంది, రైమా అరుస్తోంది, నన్ను చంపాలని చూస్తోంది, ప్రతీకారం తీర్చుకోబోతోంది. రైమా నీ వెనకాలే ఉంది. తను ఇప్పుడు మాట్లాడే పరిస్థితుల్లో లేడు. ఐఎమ్ సారీ డాక్టర్. 2 మినిట్స్. సారీ సార్, మీ ఎంక్వైరీ కోసం మా పేషెంట్ని నేను ప్రమాదంలో పడేయలేను. ప్లీజ్ అర్థం చేసుకోండి. ఇక్కడే ఉంది రైమా, రైమా ఇక్కడే ఉంది, నన్ను చంపాలని చూస్తోంది. భయగా ఉంది, భయగా ఉంది. అభిజిత్, ఒక్క విషయం చెప్పగలను. ప్రీత్ ఆ బంగ్లాకి ఒక మగాడిని ఒక ఆడదాన్ని తీసుకుని వెళ్ళాడు. మనకి దొరికిన ఎముకలు కూడా ఆ ఆడ మగదే అయ్యుండాలి. ఎస్ సార్. ఈ ఆత్మ డ్రామాతో వాళ్ళని చంపారు, అది కూడా ఊహించలేనంత దారుణంగా. సార్ ఆ ప్రీత్ ఎందుకో రైమా వచ్చిందని చెప్తున్నాడు. ఒకవేళ రైమా ప్రాణాలతో ఉందా? ఇది మనం కనిపెట్టి తీరాలి కదా. ప్రీత్ చెప్పే దాంట్లో ఎంత నిజం ఉంది, ఎంత భ్రమ ఉంది అని. కానీ ఒక విషయం చెప్పగలను, ఈ కేసుకి రైమాకి ఏదో ఒక సంబంధం ఉంది. ఈ రైమా జాతకాన్ని తీయండి. రైమా
ఈ ఫుటేజ్ ఏ బంగ్లా అయితే మీకు దొరికిందో అక్కడేంటి హత్య జరిగిందా? ఎస్, 2 హత్యలు. తర్వాత ఈ ఫిలిం యొక్క ఫుటేజ్ మీదేగా? అవును. ఏం చెప్పంటారు సార్, ఇదొక దరిద్రమైన సినిమా. 10 సీన్లే తీసుంటాం. ఈలోపు సినిమా ఆగిపోయింది సార్. తర్వాత ఈ ఫిలిం ఆగిపోయిన తర్వాత అన్ని రైట్స్ మ్యాజిక్ మీడియా బాక్స్కి వచ్చుంటుంది, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. కరెక్టేనా మిస్టర్ ఆలోక్? ఇలాంటి ఫుటేజెస్ మా దగ్గర చాలానే ఉన్నాయి సార్. ఈ ఫుటేజ్ వాళ్ళ చేతుల్లోకి ఎలా వెళ్ళిందో తెలియడం లేదు. అయితే మీరు ఒప్పుకుంటున్నారా ఈ ఫుటేజ్ నీచుల చేతులకు వెళ్ళిందని? అది వాళ్ళు తప్పుగా యూజ్ చేశారు. 2 హత్యలు చేశారు. ఎవరో బయట వ్యక్తే అయి ఉండాలి. కానీ మీకు ఇలా అనిపించట్లేదా లోపల ఉన్నవారై ఉంటారని? ఎందుకంటే ఇలాంటి పనులు చేయడానికి లోపల ఉన్నవారికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది కదా. సరే, ఈ ఫిలింలో ఎవరెవరు పనిచేశారు? సునీల్ ఏమో ఇందులో రైటర్, ఆలోక్ డైరెక్టర్, బినాల్ కాస్ట్యూమ్ డిజైనర్. తర్వాత మీరు ప్రొడ్యూసర్, రైట్? అవును. మీలో ఎవరికైనా రైమా తెలుసా? రైమా మా ఫిల్మ్లో హీరోయిన్. కానీ సార్, మీకు రైమా గురించి ఎలా తెలుసు? మీరు ఒక పని చేయండి మిస్టర్ ఆలోక్, మీరు మీ ఫిలిం హీరోయిన్ మిస్ రైమాని ఇక్కడికి రమ్మనండి. అది యాక్చువల్లీ చాలా సంవత్సరాల క్రితం రైమా ఒక యాక్సిడెంట్లో నిప్పులో పడి చనిపోయింది. చనిపోయిందా? అలాగా. సరే, రైమా ఫోటో ఏదైనా మీ దగ్గర ఉందా? రే, నువ్వు వెళ్ళి ఫోటో తీసుకురా. ఎస్ సార్. ఒక్క నిమిషం. తను చనిపోయిందని చెప్పారు. ఎలా చనిపోయింది? బాగా ఎక్కువగా తెలీదు, ఎందుకంటే తనకి మాకు మధ్య గొడవ జరిగింది. అదెందుకు? అది యాక్చువల్లీ మా సినిమాలో రైమాని హీరోయిన్ చేద్దాం అనుకున్నాము, కానీ ఆ తర్వాత మా ఆలోచనని మేము మార్చుకున్నాము. స్మితిని హీరోయిన్ చేసాం, రైమాని సైడ్ యాక్టర్గా చేసాం. మీరు నా ప్లేస్లో ఈ అమ్మాయిని హీరోయిన్ చేస్తున్నారా? మీకు బుర్ర పాడైపోయిందా? రైమా, మర్యాదగా మాట్లాడు. నేను ముందే చెప్పాను కదా నీ దగ్గర, నెక్స్ట్ సినిమాలో నేను హీరోయిన్గా వాడుకుంటానని. ఈ ఫిలిం క్యారెక్టర్లో నీకంటే స్మితియే బాగా సూట్ అవుతుంది. అలాగా? మరి ఇది ముందే మీకు ఎందుకు అనిపించలేదు? నన్నెందుకు ఫైనల్ చేశారు? ఇది ఫిలిం ఇండస్ట్రీ రైమా. ఎవరి అదృష్టం ఎప్పుడు యూ టర్న్ తీస్తుందో ఎవ్వరూ అసలు చెప్పలేరు. ఈ ఫిలిం నాకని రాసిపెట్టుంది, నాకే దక్కింది. ఎదురు చూస్తూ ఉండు, ఎదురు చూడు. ఒకరోజు నీ జీవితం కూడా అలాంటి పరిస్థితే వస్తుంది. అప్పుడు నీ జీవితం నాశనమైపోతుంది. అర్థమైందా? ఏంటి, నువ్వు నన్ను బెదిరిస్తున్నావా? బెదిరించానేనే అనుకో. రైమా ఆగు. రైమా! రైమాకి నచ్చజెప్పడానికి సూరజ్ వెనకాలే వెళ్ళాడు, కానీ ప్రయోజనం లేకుండా పోయింది. ఓ వారం తర్వాత మాకు సమాచారం వచ్చింది, ఎంజే స్టూడియోలో అగ్ని ప్రమాదం జరిగి రైమా చనిపోయింది అని. నేను బాధపడుతున్నాను. రైమా మా సినిమాలో గనక నటించి ఉండుంటే తనకి ఈ విధంగా జరిగుండేది కాదు. ఈ పాటికి ప్రాణాలతో ఉండుండేది. సరే సార్, మీరు ఒక పని చేయండి. మీ ఫిలిం యొక్క కొత్త హీరోయిన్ స్మితి, ఆమెని పిలిపించండి. తనకి నేను కాల్ చేశాను, కాల్ కలవలేదు. అంతేకాకుండా ఆర్ట్ డైరెక్టర్ మిరాజ్ ఫోన్ కూడా కలవడం లేదు, డెడ్ అనే వస్తోంది. విరాజ్ ఇంకా స్మితిని కలవాలి. సార్, ఇదే ఆ ఫోటో. ఇదే రైమా. రైమా స్మృతిని బెదిరించింది. ఆ తర్వాత రైమా చనిపోయింది. ఈ హత్య చేసింది ఎవరు? దీన్ని సమాధానం దొరకాలంటే విరాజ్ ఇంకా స్మితిని మనం ఖచ్చితంగా కలవాలి. సార్, నా ఎంక్వైరీని బట్టి చూస్తే ఈ విరాజ్ ఇంకా స్మితి ఈ ప్రొడక్షన్ హౌస్లో పనిచేశారు సార్. గుడ్ నిఖిల్. వీళ్ళ దగ్గర అడుగుదాం. ఎక్స్క్యూజ్ మీ బ్రదర్. సార్, ఈ విరాజ్ శంకర్ ఆర్ట్ డైరెక్టర్, టీవీ షోస్లో ఫిలిమ్స్లో సెట్ వేసి ఉంటాడు. ఇతన్ని మీకు తెలుసా? లేదు సార్, నాకు అసలు తెలీదు. ఓకే, ఇంకెవరినైనా అడుగుదాం. ఎక్స్క్యూజ్ మీ, మేము సిఐడీస్. చెప్పండి సార్. మీకు విరాట్ శంకర్ని తెలుసా? విరాట్ శంకర్? సార్, నాకు తెలుసు సార్. పాప ఆయన చాలా అప్పుల్లో ఉన్నారు, కానీ ఆ తర్వాత ఏమయ్యారో తెలియదు సార్. వాళ్ళ అడ్రస్, ఫోన్ నంబర్ ఏదైనా? సార్, అది నాకు కన్ఫామ్గా తెలీదు, కానీ అతని ఆఫీస్ ఏదో అంధేరిలో ఉందంటారు. ఓ సరే, ఈ ఫోటోని జాగ్రత్తగా చూడండి. స్మృతి, తను ఫిలింలో వర్క్ చేస్తుంది. ఈవిడ గురించి మీకు తెలుసా? జియాంగ్ ఫిల్మ్ పూర్తయిన తర్వాత ప్రొడ్యూసర్ మళ్ళీ తన్ని రీలాంచ్ చేయాలనుకున్నారు, కానీ తను ఎందుకో తెలియదు, తన దురదృష్టం, తను 2011లో అమెరికాకు వెళ్ళిపోయారు. ఆ తర్వాత తిరిగి రాలేదు. ఈ స్మితి అడ్రస్ ఏదైనా తెలుస్తుందా? ఆమెని చూడగలరా? ఏమో మాకు తెలీదు, కానీ తన ఏజెన్సీ దగ్గర పాత అడ్రస్ ఉండుంటుంది. అక్కడే తను చమ్కార్ వాషింగ్ పౌడర్ యాడ్లో నటించారు. ఓకే, సరే, థ్యాంక్ యూ. సిఆర్ ఏజెన్సీ నుంచి
స్మృతి అడ్రస్ తీసుకుందాం. పోలీస్ రిపోర్ట్ ప్రకారం రైమా ఈ ఎంజీ స్టూడియోలోనే చనిపోయారు. తెలీదు కవిన్, కానీ ఈ విషయం మనం అనుకున్నంతగా నిజం కాదనిపిస్తోంది. అంటే ఫైల్లో ఏం రాసుందంటే స్టూడియోలో నిప్పంటుకుంది రాత్రి 2 గంటలకి. ఆ సమయంలో రైమా ఎందుకు స్టూడియోకి రావాలి? ఇక్కడ షూటింగ్ కూడా జరగలేదుగా. కరెక్ట్గా చెప్తున్నారు సచిన్, కానీ ఒక్క విషయం మాత్రం నా మైండ్ నుంచి వెళ్ళట్లేదు. అదేంటంటే రాత్రి 2 గంటలకి ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. 5 గంటల వరకు ఎవరికి ఏది తెలియలేదు. ఇంకా రిపోర్ట్లో చూస్తే ఇక్కడ ఫైర్ అయింది 5 గంటలకి. ఏ పోలీస్ ఈ కేసుని ఇన్వెస్టిగేషన్ చేశారో వాళ్ళు చాలా తప్పు చేశారు. అందువల్లే కేసు పూర్తి అయిన 2 నెలల్లో వాళ్ళకి ట్రాన్స్ఫర్ అయిపోయింది. ఉండొచ్చు నిఖిల్, కానీ అందులో ముఖ్యమైన విషయం ఏంటంటే రిపోర్ట్ ప్రకారం చూస్తే రైమాకి సంబంధించిన ఏ ఎముక దొరకలేదు. అయితే ఫైర్ ఎక్కువైందన్నమాట. స్టూడియోలో జరిగిన ఫైర్ యాక్సిడెంట్లో కాలిపోయిన వాళ్ళు ఆనవాళ్ళు తెలియలేదంటున్నారు, కానీ స్టూడియోని చూస్తే అలా కనిపించట్లేదే. ఇంకా స్టూడియో కూడా బిజీగా లేదు సార్. ఆ రోజు ఇక్కడ షూటింగ్ కూడా జరగలేదు. కానీ ఎందుకు రైమా ఇక్కడికి వచ్చింది? ఈ స్టూడియోని బాగా సెర్చ్ చేస్తేనే నిజం ఏంటో మనకి తెలుస్తుంది. వెతకండి, ఏమైనా దొరుకుతుందో చూద్దాం. ఇటు చూడండి, కాలిపోయిన గన్. ఇది ఫుల్గా మెల్ట్ అయినట్టుందే. పోలీసులు సరిగ్గా చూడలేదనుకుంటా, పని సరిగ్గా చేయలేదు. ఒకవేళ ఇలా కూడా అయ్యుండొచ్చు. రైమా ఈ గన్తో ఎవరన్నా చంపడానికి వచ్చిందా? ఇలా కూడా అయ్యి ఉండొచ్చు. రైమాని చంపడానికి తీసుకొచ్చారేమో. దానికి పాసిబిలిటీ ఉంది. ఖచ్చితంగా ఇక్కడ ఏదో ఉంది. ఏం దొరుకుతుందో చూద్దాం. సార్, అస్థి పంజరం. ఒక్క నిమిషం నిఖిల్, జాగ్రత్త, చూసి లే. కరణ్, షీట్ తీసుకురా. ఇంకొక వెన్నుముక్క. అది కూడా పూర్తిగా కాలిపోయినట్టు. బాస్, ఈ కాలాన్ని బట్టి చూస్తుంటే అర్థమవుతుంది ఈ అస్థిపంజరం ఒక అమ్మాయికి చెందింది అని. సార్, ఒకవేళ ఈ అస్థి పంజరం రైమాదా? ఇంకా దీని ఎత్తు 5.6. తర్వాత రైమా హైట్ 5'4" ఇంచ్. ఇందులో నుండి స్పష్టంగా తెలుస్తుంది ఈ వెన్నెముక రైమాది కాదు, ఇంకెవరిదో. కేసు సాల్వ్ అవుతుందని చూస్తే ఇంకా తేడాగా ఉంటుంది. ఇంకో విషయం, ఇక్కడ కాలిపోయిన గన్ను కూడా దొరికింది. కానీ ఈ అమ్మాయి చనిపోయింది షూట్ చేసినందువల్ల కాదు. ఈ అమ్మాయి తగలబడే చనిపోయింది. చూడండి, ఇంకేదైనా ఎవిడెన్స్ దొరుకుతుందేమో. సార్ ఇక్కడ చూడండి సార్, వెంట్రుక. వెంట్రుక? ఓ, ఇది అమ్మాయి జుట్టులానే ఉంది సార్. ఇది రైమా జుట్టా లేదంటే చనిపోయిన అమ్మాయిదా? ఇది ఎవరి వెంట్రుకో DNA అయ్యాకే తెలుస్తుంది. సార్, ఇతను అరుణ్, విరాజ్ సార్ వర్క్షాప్లో ఇన్ఛార్జ్. సార్, మీకు ఏదైనా చేసి ఇవ్వాలా? అవును, చేతి బేడల్ని చేయాలి. చేతి బేడ్లా? నాకు అర్థం కావట్లేదు. మీరు తయారు చేసిన బేడిల్ని మీ చేతికి తగిలిస్తే మీకు కాస్త ప్రశాంతంగా ఉంటుంది. ఇప్పుడు అర్థమవుతుంది. ఇన్నేళ్లుగా ఇప్పుడే మీకు ఇచ్చిన అప్పు గుర్తుకొచ్చిందా? ఏంటి అప్పా? అవును, అందుకే కదా మీరు వెతుకుతున్నారు. ఎందుకంటే ఆయన చేసిన అప్పుని తీర్చలేకపోయారు. లేదు మేడం, మీరు ఇక్కడ వచ్చింది వేరే విషయం కోసం. విరాజ్ని పిలవండి. అతను ఎక్కడా? అది ఎవరికీ తెలీదు సార్. అప్పు వాళ్ళు సమస్యలు తట్టుకోలేక 3 సంవత్సరాల క్రితం జూలై 2011లో ఎక్కడికో పారిపోయారు సార్. జూలై 2011? సార్, 5 జూలై 2011. సార్, నాకేమనిపిస్తుందంటే ఈ విరాజ్ పారిపోయడానికి కారణం వేరే ఉంటుంది సార్. ఆ అస్థి పంజరంతో ఖచ్చితంగా సంబంధం ఉంటుంది. నాకు తెలిసి అందులో ఒక వెన్నుముక్క విరాజ్ దయ్యి ఉంటుంది.
సోలంకి సార్ చెప్పింది గుర్తుందా? ఆ వెన్నుముక్క ప్రతిభ గలవాడిది. బుట్టి చేత్తో ఎన్నో అద్భుతాలు సృష్టించాడు. అలా అయితే ఇంకొక అస్థిపంజరం స్మితిదై ఉంటుంది. ఈ విరాజ్ కుటుంబ సభ్యులు ఎక్కడున్నారు? సార్ నాకు తెలిసినంత వరకు ఆయన కుటుంబంలో ఎవరూ లేరు సార్. విరాజ్ ఒంటరివాడా? అవును సార్. డిఎన్ఏ శాంపిల్కి ఏమైనా దొరికిందంటే డీటెయిల్స్ తెలుస్తుంది. ఈ పెయింటింగ్ గీసింది ఆయనేనా? అవును సార్. ఏంటో చూడండి. సార్ థంబ్ ప్రింట్. ఇది విరాజ్దా? అవును సార్. ఇది థంబ్ ప్రింట్ మాత్రం కాదు, ఈ పెయింటింగ్ మొత్తం సార్ తన వేళ్ళలో చేశారు. ఫింగర్ పెయింటింగా? డిఎన్ఏ టెస్ట్కి ఇది చాలనుకుంటా. మీరెవరు? మేము సిఐడీస్. సరే సరే, రండి రండి. ఫోన్ చేసింది మీరేగా? అవునండి. యాక్చువల్గా విషయం ఏంటంటే స్మృతి గురించి కొన్ని విషయాలు విచారణ జరపడానికే వచ్చాం. అడగండి, మీరేం అడగాలనుకుంటున్నారు? మీరు ఒక విషయం చెప్పగలరా? స్మృతికి ఈ లోకంలో మీరు తప్ప ఇంకెవరూ లేరా? లేదండి, వాళ్ళ అమ్మా నాన్న చిన్నప్పుడే చనిపోయారు. ఇప్పుడున్నది మాత్రం నేను మాత్రమే. నేను తన్ని చాలా ప్రేమగా పెంచాను. ఈ స్మృతి తన ఫిలిం క్యారియర్ని వదిలేసి ఎందుకు సడన్గా అమెరికాకి వెళ్ళారు? తను ఎవరి దగ్గర ఎప్పుడు ఏది చెప్పదు. తనకి ఏమనిపిస్తే అదే చేస్తుంది. ఆ రోజు మేనేజర్ దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. చెప్పారు మేడం ఏదో యాడ్ షూటింగ్ కోసం అమెరికా వెళ్ళాలని. తన మేనేజర్ దగ్గర కూడా అడిగాను ఎప్పుడు తిరిగి వస్తుంది అని. 3-4 రోజులవుతుందన్నారు. కానీ దాదాపు 3 సంవత్సరాలు పూర్తయిపోయింది. ఏ సమాచారం తెలియలేదు. తన గురించి తెలియలేదు. ఇది ఎప్పుడు జరిగిన విషయం మీకు గాని గుర్తుందా? నేనెలా మర్చిపోతాను? జూలై 5వ తేదీన 2011. అస్థిపంజరం 3 ఏళ్ల పాతది సార్. ఒకవేళ అది సార్ దయచేసి ఎలాగైనా కనిపెట్టండి నా బిడ్డకి ఏం జరిగిందోని. తను ఈ ప్రపంచంలో ఉందా లేదా అని. ఈ ప్రశ్నకు జవాబు దొరికేంత వరకు నేను ప్రశాంతంగా ఉండలేను, చచ్చిపోలేను. ఇలా చూడండి, నేను మీకు మాటిస్తున్నాను, నిజం ఏంటనేది మేం ఖచ్చితంగా కనిపెడతాం. మీరు కాస్త జాగ్రత్తగా ఉండండి, సరేనా? డాక్టర్, డిఎన్ఏ రిపోర్ట్ వచ్చేసిందా? పెయింటింగ్లో కాలిపోయిన సలైవా దొరికింది. దాన్ని బట్టి చూస్తుంటే ఏం తెలుస్తుందంటే ఆ మనిషి అస్థిపంజరం విరాజ్దే. మేము స్మృతి బామ్మ డిఎన్ఏ టెస్ట్ తీసాం. అక్కడ కన్ఫర్మ్ అయింది బంగ్లా 13లో దొరికిన ఎముక అది స్మృతిది. అది మాకు అప్పుడే తెలిసిపోయింది. ఈ 3వ ఎముకల గూడు ఎన్జీ స్టూడియోలో తగలబడిపోయి ఉంది. అది ఈ కేసులో హెల్ప్గా ఉంటుంది మనకి. దీంట్లోంచి ఏదైనా మీకు తెలిసిందా? ఈ కాలిపోయిన అమ్మాయి అస్థిపంజరం విరాజ్ అస్థిపంజరం స్మృతి అస్థిపంజరం కన్నా చాలా పాతది. తర్వాత మాకు తెలిసింది ఈ అమ్మాయికి సిగరెట్ ఇంకా తంబాకు తీసుకునే అలవాటు ఉందని. ఎందుకంటే ఎముకల్లో మాకు ఆ ట్రేసెస్ కూడా దొరికాయి. ఇంకా ఆ వెంట్రుక తగలబడిపోయిన అమ్మాయిదా? లేదు, ఆ వెంట్రుక కాలిపోయిన అమ్మాయిది కాదు, ఇంకా స్మృతిది కాదు. సార్ ఒకవేళ ఈ వెంట్రుక రైమాదై ఉంటుందా? సరే, ఈ కేసు అటు తిరిగి ఇటు తిరిగి రైమా దగ్గరికే వచ్చింది. రైమాకేం జరిగిందని ఖచ్చితంగా మనం కనిపెట్టాలి. మీరు చూస్తున్నారు, ఇంకొక నిందితుడిని కనిపెట్టి సిఐడి మళ్ళీ నిరూపించుకున్నారు. ఏ హంతకుడు హత్య చేసి ఎక్కడికి తప్పించుకోలేరని చెప్పి. ఈసారి పట్టుకుంది 13వ నంబర్ బంగ్లాలో హత్య చేసిన హంతకురాలు రైమా. ఒక్క నిమిషం ప్లీజ్. సార్, మీరు ఒక తల వెంట్రుకతో రైమాని కనిపెట్టిన మాట నిజమేనా? ఇలా చూడండి, మేము ఇప్పుడు మీ ప్రశ్నలకు సమాధానం చెప్పలేం. త్వరలోనే ప్రెస్ కాన్ఫరెన్స్ పెడుతున్నాం, అక్కడ మీకు ప్రశ్నలకు సమాధానం చెప్తాం. సరే జరగండి. తప్పకండి. మేడం, ప్లీజ్, అమర్ మేడం, ప్లీజ్, చెప్పండి. అర్థం చేసుకోండి. ప్లీజ్ మేడం, ప్లీజ్, చెప్పండి మేడం. తప్పకోండి. మేడం, మిమ్మల్ని ప్లీజ్. ఇలా చేయడం సార్, కరెక్ట్ కాదు మీకే కదా. చెప్పేది. చెప్పండి మేడం. వెనక్కి మేడం, వెళ్ళండి. ఏదైనా కారణం ఉందా? రాయమా, పట్టుకోండి. ఇప్పుడు హంతకుడే పట్టుకుంటాడు.
చాలు, ఎక్కువైపోయింది. ఇక నువ్వేం చేయలేవు. బయటికొచ్చే. ఈ కథ ఈ ఇంట్లోనే ప్రారంభమయ్యింది. ఇక అంతం కూడా ఈ ఇంట్లోనే జరుగుతుంది. ఈరోజే. దాక్కోవడం వల్ల ఎటువంటి ప్రయోజనం లేదు. బయటికొచ్చే. వినపడుతుందా లేదా? డూప్లికేట్ రైమా నాటకం ఇంతతో చాలు. బయటికి రా. రా బయటికి. ఎవరు నువ్వు? సిఐడి ఆఫీసర్ పూర్వి. సిఐడి? నేను రైమాను ఒకరికొకరం ప్రేమించుకున్నాము. అందువల్ల హీరోయిన్ రోల్ రైమాకి బదులుగా స్మితికి దక్కింది. నీ 2 చెవుల నుంచి పొగ రావడం ప్రారంభించింది. స్మితికి గుణపాఠం నేర్పించాలనుకున్నాము. అందువల్ల తన గతం గురించి రీసెర్చ్ చేయడం మొదలుపెట్టాము. అప్పుడు తెలుసుకున్నాం మేము యాక్టర్స్ అవడానికి ముందు స్మితికి డ్రగ్స్ వ్యాపారంతో సంబంధం ఉందని. ఓ, అందుకనే రైమా స్మితిని బ్లాక్మెయిల్ చేసింది. కరెక్టేనా? స్మితి అనుకుంది తన కెరియర్ ముగిసిపోతుందని. తన రీలాంచింగ్ కళ అంతా నాశనమైపోతుందనుకుంది. అందువల్ల తాను తన బాయ్ ఫ్రెండ్ విరాజు రైమాని చంపడానికి ఒక కిల్లర్ అపాయింట్ చేశారు. కానీ మంచిదైంది. ఆ కిల్లర్ షూట్ చేసినప్పుడు రైమా చావలేదు. కానీ ఆ నిందితురాలు ఆ మంటల్లో పడి చనిపోయింది. విరాజ్, స్మితి, మీరిద్దరు ఎక్కడున్నారు? ఎవరు నువ్వు? జియా. జియా? ఏ జియా? ఇంకా ఈ తలుపు ఎందుకు మూసావు? ఒంటరిగా ఉన్నావు కదా, బహుమతి ఇవ్వడానికి. స్మృతిని విరాజ్ని బ్లాక్మెయిల్ చేసేందుకు బహుమతి. ఏం చేస్తున్నావు? నేను విన్నాను నిప్పులో తగులొడుతుంటే బాగా మంటగా ఉంటుందని. నిప్పా? నన్ను వదిలే, నన్ను కాపాడండి. చావు నుండి తప్పించుకుని ఎక్కడికే పారిపోతున్నావు? చావుని ఇప్పటి వరకు ఎవ్వరూ తప్పించుకోలేదు. నన్ను వదిలే, నన్ను షూట్ చేయొద్దు ప్లీజ్. నన్ను వదిలే ప్లీజ్, వదిలే. ఆఖరిగా కోరిక ఏదైనా ఉందా? రైమా, రైమా నీకేం కానివ్వను. రైమా, రైమా నీకేం కానివ్వను. రైమా, ఐ లవ్ యూ రైమా. ఇక మీ ఇద్దరిని నా నుంచి ఎవ్వరూ కాపాడలేరు. సో ఫైనల్ గుడ్ బై. తర్వాత రైమా తనకేమైంది? ప్రాణమున్న శవంగా మారింది. అప్పుడు నేను నిర్ణయించుకున్నాను, నా జీవితంలో ఉన్నది ఒకే ఒక లక్ష్యం మాత్రమే. స్మృతి ఇంకా విరాజ్ని నాశనం చెయ్యాలి. నేను వాళ్ళని నమ్మించాను రైమా ప్రాణాలతో ఉందని. అందువల్ల వాళ్ళు ఇక్కడికి వచ్చారు. ఆ డ్రైవర్ని తీసుకొచ్చారు, ఎంజీ స్టూడియోకి నిప్పు పెట్టిన వాడిని. తర్వాత నువ్వు వాళ్ళని బెదిరించడం ప్రారంభించావు. వాళ్ళ బ్రెయిన్లో ఇటువంటి భ్రమను ఏర్పరచావు. ఇదే ప్రదేశంలో రైమా ఆత్మ ఉంది అని, వాళ్ళ మీద పగ తీర్చుకోబోతుంది అని. అవును. ఆ తర్వాత నేను వాళ్ళని చంపేశాను. వాళ్ళ తలల్ని తెంపుకుపోయావు. బహుశా ఎముకలు దొరికినా గుర్తులు ఉండకూడదని. నువ్వొక దద్దమ్మవి. చట్టాన్ని మీరు సహాయం అడిగుంటే మీరిద్దరూ బాగా ఉండేవారు. అలా కాకుండా చట్టాన్ని మీరు చేతుల్లోకి తీసుకున్నారు. వాళ్ళిద్దరినీ జాలి లేకుండా చంపావు. ఇక రైమా, ఆమె పరిస్థితి ఆలోచించి చూసావా? పాపం ఇక అమ్మాయి జీవితాన్ని చట్టమే నిర్ణయిస్తుంది.
కానీ నీ అంతం నిర్ణయించబడిందని తెలుసుకో. నీకు ఉరి శిక్ష వేస్తారు. ఉరి. గుడ్ మార్నింగ్. హాయ్. గుడ్ మార్నింగ్. అరే ఏంటిదంతా? సార్, ఇది మీ అందరికీ స్వీట్స్ ఇంకా నా ఎంగేజ్మెంట్ ఇన్విటేషన్ తీసుకొచ్చాను. డేటు ఫిక్స్ చేస్తారా? అవును సార్, 28 సెప్టెంబర్. ఓ, 2 వారాలు తర్వాతేనా? చేయడానికి చాలా పనులుంటాయి. సార్, చాలా ఏర్పాట్లేం అక్కర్లేదు. సిద్ధార్థ్ కూడా నాలా ఒక చిన్న ఫంక్షన్ ఉంటే బాగుంటుంది. ఇది చాలా మంచి విషయం. కంగ్రాచులేషన్ శ్రేయ. థ్యాంక్ యూ సార్. సరే, అందరికీ స్వీట్ ఇవ్వు. షూర్. ఈ లడ్డు చాలా బాగుంది. సార్, మీరు తీసుకోండి. థ్యాంక్ యూ సార్. ఇదిగో ఫ్రెడీ, స్వీట్ తీసుకో. లేదు, పర్వాలేదు, నాకు స్వీట్ తినే ఆశ లేదు. అరే ఫ్రెడీ, ఒక్క స్వీట్ వల్ల ఏం జరగదు, తీసుకో. సార్ ప్లీజ్. ఇదే ఎదురు చూశాను. పూర్వి, నువ్వు తీసుకో శ్రేయ. లేదు సార్, థ్యాంక్ యూ. కానీ మీరందరూ తప్పకుండా రావాలి. ఇదంతా మనతో చెప్పాలా శ్రేయ? మనం ఖచ్చితంగా వస్తాం కదా సార్? సార్, మీరు వస్తారు కదా? నేను ఖచ్చితంగా వస్తాను.